like, share, subscribe and hit the bell icon. Please continue to watch the video. సార్ ఏ రూపంలో ఉంటుంది ఎక్కడ ఉంటుంది రెండూ తెలీదు ఎలా కనిపెడతాం సార్? మనకున్న కొంచెం టైంలో మనం తనని కనిపెట్టలేమని తెలుసు. అంతకుముందు కానిస్టేబుల్ జయశ్రీని రాజీని దియాని హిల్ హౌస్ కి తీసుకెళ్ళమని. ఓకే సార్, తన సంగతి తనని మన కోసం రప్పించడానికి ఓ దారుంది. ఏంటి సార్ అది? చెప్తాను. సార్ ఏంటి సార్ ఇది? కరెక్ట్ టైం చీకటి పడుతుంది. హలో, రాజీ రాజీ, దియాకేమైంది? దియా ఎక్కడ? దియా దియా సార్ మనమ్మైనా దియమ్మా, దియా సార్ వెళ్ళకండి సార్. ఉండవయ్యా. దియా దియా సార్ వద్దు సార్, వెళ్ళొద్దు సార్. సార్ కూల్ కూల్ దియా. దియా దియా ఏం కాదమ్మా, నేనమ్మా, నాన్న వచ్చానమ్మా. నాన్న, దియా ఏమైందమ్మా? ఏమైందమ్మా నీకు? దియా దియా ఎందుకు ఇలా చేస్తున్నావు? దియా ఏమైందమ్మా? కొంచెం ఓపిక పట్టు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. దియా దియా నీకేం కాదమ్మా. దియా చూడు, నువ్వేం టెన్షన్ పడుకో. మనమే అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆ రోజు కూడా మనకు హెల్ప్ చేయడానికే వచ్చారు. ఇప్పుడు కూడా నేను రమ్మంటేనే వచ్చారు. తప్పకుండా దియాకు న్యాయం చేస్తారు. దియా కాస్త ఓపిక పట్టమ్మా, అంతా సర్దుకుంటుంది. దియా నీకేం కాదమ్మా. దియా దియా ఏం కాదు దియా. దియా 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 ఏం కాదమ్మా. సార్ ఏంటి సార్ ఇది? తనని కనిపెట్టడం కోసం మనకు ఒకే దారి ఉంది కోటయ్య. ఆ 5గురి ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిస్తే అది తను తట్టుకోలేదు. వాళ్ళని కాపాడటానికి ఎలాగైనా బయటకు వస్తుంది. దానికి తను నా మీద దాడి చేస్తుంది అనుకుంటే దియాని. కోటయ్య సార్, తను ఏ టైంలో అయినా రావచ్చు, ఏ రూపంలో అయినా సరే.
రాజీ ఎక్కడున్నావు? సార్ సార్ పాప ఎక్కడుంది సార్? దియా పాప మా దియా. కనిపించట్లేదు సార్. దియా 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 రాజీ బ్యాక్. ఊరిని వదిలిపెట్టను. చీకటి కమ్మి నాశనమవుతుంది. ఈ బ్లడ్ అండి. ఫ్రెష్ బ్లడ్ సార్. విజయ్ విజయ్ ఏమైందిగా? சார் பார்த்ததுலேருந்து பயம் அதிகமாகுது சார். మీరేం భయపడకండి, నేనున్నాను సార్. లేదు సార్. దియా దియా సార్ దియా ఎక్కడున్నావమ్మా? దియా దియా ఎక్కడున్నావమ్మా? దియా సార్. రాజీ విజయ్ డోర్ క్లోజ్ అయిపోయింది. విజయ్ ఓపెన్ ద డోర్. రాజీ విజయ్ రాజీ ఐ ట్రైయింగ్ వెయిట్. దియా చలి சார் 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 எங்க சார் இருக்கீங்க? அம்மா! అమ్మా దియామ్మా, నా మాటలు వినిపిస్తున్నాయమ్మా? అమ్మా దియా ఎక్కడున్నావమ్మా?
దియా దియా ఎక్కడున్నావమ్మా? దియా ఉండమ్మా ఉండమ్మా, డాడీ వచ్చేసాడు, ఉండమ్మా. దియా దియా వస్తున్నానమ్మా. సార్ సార్ దియా భయపడకమ్మా, నేను వచ్చేసాను. దియా 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 భయపడకమ్మా. கம்மி முடிச்சுக்கப்பா. எங்க இருக்க குழந்தை? தியா. 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 దియా దియా ఏడవకమ్మా, నేనున్నానమ్మా. దియా దియా ఒక్క నిమిషం ఉండమ్మా. దియా దియా కింద అంకులు ఉన్నారమ్మా, నీకేం కాదమ్మా. దియా దియా నీకేం కాదమ్మా. కోటయ్య సార్ నీళ్లు పోయి కోటయ్య. నీళ్లు పోసే కొద్ది మంటలు ఎక్కువ అవుతున్నాయి సార్. పచ్చ రంగులో మండుతోంది సార్. ఇది మామూలు పంపు తిట్టదు సార్. ఈ నిప్పు వేరేలాగుంది. జీనీలు నిప్పులో కలిసిపోతాయని, మనుషులు మట్టిలో కలిసిపోతారు అని ఖురాన్ చెప్తోంది. ఇవాళ సూర్యాస్తమయం సరిగ్గా 6:06కి. అదే సమయంలో తన కడుపులో ఉన్న పిండాన్ని చంపి నీ కూతురిని కూడా బలి ఇస్తే ఆమె బలం రెట్టింపవుతుంది. ఇంకా ఒక్క నిమిషమే ఉంది సార్. దియా నేను నిన్ను పట్టుకున్నానమ్మా, భయపడకు సార్ భయపడకు. సార్ దేవుడా! సార్ కోటయ్య ఇంకా 30 సెకండ్లే టైం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తను గెలవకూడదు. తను నా బిడ్డను చంపడానికి ముందు నేనే నా బిడ్డను చంపేస్తాను. దయచేసి నన్ను క్షమించమ్మా. ఏంటి సార్ అది? సార్ ఏం చేస్తున్నారు సార్? దియా సార్ ఏంటి సార్ ఇది? తను కాలిపోతుంది. దియాకి పచ్చని మంటలు తగిలినప్పుడు తన కాలు కాలుతోందని చెప్పలేదు, చెయ్యి నొప్పెడుతోందని చెప్పింది.
అప్పుడే ఈ నిప్పు మనుషుల్ని ఏమీ చేయలేదని అర్థమైంది. ఈ నిప్పు జీనీలను సృష్టించిన నిప్పు అని, ఈ నిప్పు వల్లనే జీనీలు అంతం అవుతాయని అనిపించింది. అదే జరిగింది. అయితే ఆ పచ్చని మంటలు ఎందుకు పుట్టించింది సార్? టైం గడపడానికి, పిండాన్ని చంపే ఆయుధాన్ని తీసుకోవడం కోసం. సార్ ఏంటి సార్ ఇది? తను వచ్చింది. సార్ భగవంతుడి సృష్టిలో ఉత్తమమైనది మనిషి జన్మ. ఆ మనిషికి జీనీలన్నీ తలవంచాలని పురాణాలు చెప్తున్నాయి. నా ఉద్దేశం ప్రకారం దానికి కారణం భగవంతుడు మనిషికి ఇచ్చిన 6వ సెన్స్. ఆ 6th సెన్సే నీ నుండి దియాని కాపాడింది, నిన్ను నాశనం చేసింది.